విక్రమ్, ఎందుకు ఇంటి బయటే నిల్చున్నావు? వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండొచ్చు కదా విక్రమ్. నేను వస్తానురా. కిరణ్మయిని చూడాలనుంది. లేదమ్మా, నువ్వేం చెప్పావు? కిరణ్మయిని కాపాడమని చెప్పావు. నేను కాపాడుతున్నాను. విక్రమ్, నేను చెప్పినందుకు నువ్వు కిరణ్మయిని కాపాడలేదురా. ఈ రాత్రి నువ్వు ఆ అమ్మాయికి గస్తీ కాస్తున్నావంటే అది ఆ అమ్మాయి మీదున్న ప్రేమని నాకు అర్థం అవుతుందిరా. శారీరకంగా కానీ మానసికంగా కానీ కిరణ్మయిని మరొకరు గాయపరచడం నువ్వు తట్టుకోలేవు విక్రమ్. తను ప్రేమించిన అమ్మాయిని వేరొకరు బాధిస్తే చూస్తూ తట్టుకునే ప్రేమలేని హృదయం కాదు నా కొడుకుది. గతాన్నొదిలే. అది నీ జీవితంలో వెలుగు కంటే చీకటినే ఎక్కువగా నింపింది. అంత మాత్రాన నువ్వు చీకట్లోనే ఉండాలనేం లేదు. వెళ్ళు. కిరణ్మయికి అర్థమయ్యేంత వరకు ఓపికతో నీ ప్రేమని తెలియజేస్తూనే ఉండు. గుండెల్లో గుణపాలు దించుకొని ఫేస్ పౌడర్లతో కళకళలాడాలనుకోవటం కరెక్ట్ కాదు. తప్పు చేయటం అందరికీ సహజమే. మీరిద్దరూ కలిసి చేసిన తప్పుని ఇద్దరూ కలిసే సరిదిద్దుకోండి. ఎందుకో నాకు మీ గురించి ఆశ చిగురిస్తుంది. లోపలికి వెళ్దాంరా. అమ్మా, నువ్వు చెప్తుంటే చాలా బాగుంటుందమ్మా, కానీ ఇంకా టైం పట్టేలా ఉంది నువ్వు చెప్పినట్టు నేను చేయడానికి. నువ్వు ఇంటికెళ్ళమ్మా. డ్రైవర్ సార్, అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. వెళ్ళమ్మా. పదవి కోసం మీరు, పంతం కోసం మా ఆయన అరెస్ట్ చేయడానికి మా సిఐ గారు వెయిట్ చేస్తూ ఉన్నారు. బావా, మనవాడు స్టేషన్లో లొంగిపోయాడంట. వాడే నేరం చేశాడంటే సిఐ నమ్మడం లేదంట. వాడిని టార్చర్ పెడుతున్నారంట. వాడు ఏ క్షణమైనా మన పేరు చెప్పేయచ్చు బావా. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. వాడు మన పేరు చెప్పడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు బావా? పోలీసుల సంగతి తెలుసు కదా. టార్చర్ చేయడం మొదలు పెడితే కరుడు గట్టి నేరస్తులైనా సరే నోరు విప్పి చెప్పాల్సిందే. నిజం చెప్తాడంటున్నావుగా, చెప్పని. చెప్పాలి. దానివల్ల మనకేం నష్టం లేదు. నాకేం అర్థం కావడం లేదు బావా. నిజమే చెప్తాడంటున్నావు, మనకేమీ నష్టం లేదంటున్నావు. అంత కన్ఫ్యూజన్గా ఉంది బావా. నువ్వేమీ టెన్షన్ పడకు. కొద్ది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకుని నేను పోలీసులకి ఎలా దొరికిపోతాననుకున్నావురా? మనకు కావలసిన పని చేయించుకోవడమే అంతే. మన పేరైతే బయటికి రాదు. ఎవరి పేరు బయటికి రావాలో వాళ్ళ పేరు బయటకు వస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు బావా. త్వరలోనే నీకే అర్థమవుతుంది. ప్రశాంతంగా ఉండి మిగతా పనులు చూసుకో. వాడి అరెస్ట్ సంగతి గురించి ఆలోచించడం మానే. వెళ్ళు.